హాయ్ అండి, హలో, అందరూ బాగున్నారా? నేను మీ అర్ణాని. వెల్కమ్ టు అర్ణా ఫ్యామిలీ క్రియేటివ్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో కోడిగుడ్డు మిరియం తయారు చేసి చూపించబోతున్నాను అండి. చాలా రుచిగా, ఈజీగా, స్పెషల్గా చేసుకొని తింటాము. తయారు చేసుకునే విధానం చూడండి. మొదటిగా మనము ఎండుమిర్చి ఒక 15 ఎండుమిరపకాయల వరకు, మీ కారం సరిపడే వరకు ఎండుమిరపకాయలు వేసుకొని ఇంచుకొని ఒక మిక్సీ బౌల్లో వేసుకోండి. అందులోనే ఒక ముక్క కొబ్బరి, ఒక చిన్న ముక్క ఇంత సైజు ముక్క కొబ్బరి సన్నగా కట్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసేసుకోండి. కొబ్బరి కూడా సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఎండుమిర్చితో పాటే మిక్సీలో వేసుకొని, నెక్స్ట్ మనం ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసేసుకుందాము. ధనియాలు ఒక 3 టేబుల్ స్పూన్స్ మైన ధనియాలు అందులో వేసేసుకోండి. ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని సన్న ముక్కలుగా అందులోనే వేసేసుకోండి. ఎండుమిర్చి, ధనియాలు, ఆనియను, కొబ్బరి మొత్తము పేస్ట్ లాగా మిక్సీకి వేసేసుకుందాము. ఈ విధంగా ఇంకా మెత్తగా రావాలి. కొంచెం వాటర్ వేసుకుంటే మెత్తగా అవుతుంది. మళ్ళీ మిక్సీ వేసేసుకుందాము. చూడండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఎగ్స్ని అందులో వేసుకొని ఉడికించుకుందాము. స్టీల్ దాంట్లో కోడిగుడ్లు ఉడకబెట్టుకుంటే పగలవు, నీట్గా విడివిడిగా పోకుండా బాగా ఉడుకుతాయి. చూడండి, గుడ్లు ఉడికిపోయాయి. పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఒక 5 టేబుల్ స్పూన్ మైన ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలన్నీ చిటపట అన్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము ఒక పెద్ద ఆనియన్ అందులో వేసేసుకొని వేగనివ్వాలి. నెక్స్ట్ కరివేపాకు మొత్తం ఎర్రగా వేగనిచ్చి ఒక టమోటా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా అందులో వేసుకోండి. పెద్ద టమోటా, ఒక టమోటా వేసాను నేను. నెక్స్ట్ తగినంత ఉప్పు వేసుకోవడం వల్ల టమోటా త్వరగా కుక్ అవుతుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు మొత్తం కలబెట్టుకొని కొంతసేపు మూత పెట్టేసుకుంటే బాగా కుక్ అవుతుంది. చూడండి, బాగా వేగిపోయింది. ఆ టమోటాలని మెత్తగా అలా నలుపుకుంటూ వేయించుకోవాలి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్సీలో పేస్ట్ని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయిస్తూ ఉంటే మంచి ఫ్లేవర్తో మంచి స్మెల్ వస్తుంది. చాలా రుచిగా తయారవుతుంది. పేస్టు గమగమ వాసన వస్తుంది. చేస్తుంటేనే నోరు ఊరిపోతుంటుంది. యూట్యూబ్లో స్మెల్ రాదు, చేసేటప్పుడు వస్తుంది మీకు. మీరు తయారు చేసి చూడండి. బాగా వేగిన తర్వాత అందులో మిక్సీ బౌల్లోనే వాటర్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకొని దాన్ని బాగా కలబెట్టుకుంటూ అడుగంటకుండా అలాగే ఫ్రై లాగా బాగా చేసుకోవాలి, దగ్గర పడేంత వరకు. ఇప్పుడు మనం సన్న ముక్క ఒక కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఈ లోపల ఈ ఎగ్స్కి సన్న ఘాట్లు పెట్టుకుంటే ఆ కర్రీ అనేది అందులో బాగా పడుతుంది. చూడండి, ఈ లోపల ఇది వేగిపోయింది.
ఒకసారి కలబెట్టుకొని మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసేసుకొని ఆ ఘాట్లు పెట్టున్నాం కాబట్టి బాగా పడుతుంది. కలబెట్టుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటే ఆ వాటర్ అంతా ఎనికిపోయేదాకా మనం గుడ్లు ఉడికించుకుంటే ఆ కర్రీ బాగా లోపలికి గుడ్డులకి బాగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకుందాము. చూడండి రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా టేస్ట్గా ఎగ్ మిరియం రెడీ అయిపోయింది. మీరు కూడా తినాలనిపిస్తుంది కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకాసేపు మూత పెట్టి ఉడికించుకొని బౌల్లోకి తీసేసుకుందాం. దగ్గర పడిపోయింది కదా వాటర్ అంతా. ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం. రెడీ అయిపోయిందండి. చూడండి చాలా రుచికరమైన ఎగ్ మిరియం రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.